కాలేజ్ మధ్యలో వెళ్ళిపోతున్నావు? నార్మల్ గానే. సరే పదా, అలా క్యాంటీన్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఏ నీకు ఓకే అయితేనే. సరే పద వెళ్దాం. ప్రియా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎందుకలా అడిగావు? ఈ జెన్జీలో లవ్ అనేది కామన్ కదా. అవును, బట్ నాకలా ఎవరు లేరు. ప్రతిదీ చెప్పి చెయ్యాలి, టార్చర్ అబ్బా. అరే మా బాస్ పుట్టినరోజు ఓహో దానికా. ఎవడెవడికి ఏం కావాలో తీసుకోండి రా. మాన్స్టర్ బిల్లు మొత్తం మనోడే పే చేస్తాడు. అలా ఏదో ఓకే. హే హే ఏం అనుకోకు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఓకే తీసుకోలేదు ఏం కావాలో తీసుకోమంటే తీసుకో. మాన్స్టర్. రే మాయా, నేను మధ్యాహ్నం ప్రియ క్లాస్ లో ఉందా? లేదురా, తనకు బాగాలేదని మధ్యలోనే వెళ్ళిపోయింది. మరి అదేంట్రా నేను మధ్యాహ్నం క్యాంటీన్ లో కనిపించింది? అంటే నేను సరిగా చూడలేదు కానీ తనలానే అనిపించిందిరా. ప్రియా, నేనేంటి చెప్పకుండా వెళ్ళిపోయావు? అది పెయిన్ చాలా ఎక్కువ వచ్చింది. మరి క్యాంటీన్ లో ప్రియా ఏం మాట్లాడమేంటి? నిన్న నేను ఇంటికి వెళ్ళిపోయాను కదా, కావాలంటే మా అమ్మని అడగనా? హే, ఇంత చిన్నదానికి ఆంటీ వరకు ఎందుకు? బ్యాక్ సైడ్ నేను చూసి నువ్వు అనుకొని ఉంటారు. రే ప్రియారా,